సో మీరు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఒక ఫేమస్ డైలాగ్ చెప్తూ ఉంటారు కదా, నార్మల్గా ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అవును. అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? సలహా అంటే నన్నే చూడండి, చిన్న క్యారెక్టర్లు, ఒక సీను 2 సీన్లు, కొన్ని సినిమాలు అలా చేసుకుంటూ వెళ్తే రెగ్యులర్గా హార్డ్ వర్క్ ఉండాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే అవును. వీ కెన్ అచీవ్. సో నేను రీసెంట్గా తమిళ్ విక్రమ్ గారు నేషనల్ అవార్డు విన్నర్ హీరో, అవును. ఆయన నన్ను వీరధీర సూరన్ సినిమాలో మెయిన్ విలన్ చేశారు. ఎస్. తమిళ్ అది పెద్ద హిట్ అక్కడ. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి 5-6 డైరెక్టర్లు, టాప్ డైరెక్టర్స్లో నేను విలన్గా చేస్తున్నాను. అది నిజంగా కృషి. అది నేను ప్రతిరోజు మనకు అన్నం పెట్టేవాడు నిర్మాత, అవును. మనకి వేషం ఇచ్చే డైరెక్టర్, కెప్టెన్. అవును. అవును. ఎవ్రీడే నేను కాల్ చేస్తాను. పిఆర్ఓషిప్ ఈజ్ మెయిన్. అవును. అది సాధిస్తే మనం ఏదైనా సాధించు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. ఎన్ని సంవత్సరాలు చూస్తారు ఇండస్ట్రీకి వచ్చి? నిజంగా 31. ద డైలాగ్ వచ్చి 2003లో ఫేమస్ డైలాగ్ 30 ఫేమస్. ఇప్పటికీ స్టిల్ కోటా గారు, స్వర్గీయ కోటా గారు ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయి. అవును. ఎందుకంటే పృథ్వీరాజ్ గారు కామెడీ కాదండి, మీరు అన్ని క్యారెక్టర్లు సూట్ అవుతారు, అవును. అవును. మీరు విలన్గా చేయండి, విలన్గా చేయండి, విలన్ ఎవరు ఇస్తారు బాబాయ్ అనేవాడు. అవును. అవును. ఏదో ఒక రోజు మనకంటూ ఒకడు ఉంటాడన్నాడు. అవును. అది విక్రమ్ రూపంలో, అరుణ్ కుమార్ డైరెక్టర్ రూపంలో నాకు వచ్చింది.